సూపర్ సిక్స్ హామీలంటూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. లక్షల కోట్ల అప్పు తెస్తూ ఒక్క హామీ నెరవేర్చుకుంటా దోచుకు తింటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటును కేంద్రం కూడా గమనిస్తోందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కారుమూరి. రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి ఏదైతే సూపర్ సిక్స్ హామీలని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు బోడి ముసలది మంచం మీద లెగలేని పడుకున్నది బటన్ నొక్కుంది అన్న పెద్ద మనిషి తర్వాత నేను బటన్ నొక్కాలంటే భయం వేస్తుంది అన్నాడు. కానీ అప్పులు యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల అప్పు చేస్తే 2,70,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా అకౌంట్లో కొడితే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారో తెలియదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాం, ఆ నిమ్మల రామానాయుడు నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 పూతరేకులు అట్టుకొచ్చేయండి, మీ వాలంటీర్స్ 10,000 రూపాయలు పూతరేకులు పూతరేకులు పూతరేకులు. మళ్ళీ సైకిల్ తొక్కేస్తున్నాడు. 4 కార్లు పనిచేస్తున్నాయి ఆ సైకిల్కి, 4 మూల నుంచి తీయటం. ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ వేస్ట్ చేస్తున్నాడో. బాబోయ్ నీకు దండం పెడతాను, సైకిల్ ఆపేరా నాయన రామానాయుడా, నీ సైకిల్ తొక్కుతా ఉంటే 4 కార్లు పనిచేయవలసి వస్తుందిరా బాబా, నీ నాటకాలు డ్రామాలు రాయుడు ఆపేసాయి. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం పాలన గాలి వదిలేశారు. డిఎస్సి పరీక్షలు ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే అరణ్య రోదన. కష్టపడి చదువుకున్నారు, చక్కని మరి నైపుణ్యం తీసుకున్నారు. కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా దారుణాతి దారుణంగా ఇవాళ వాళ్ళ ఉద్యోగాల్ని బ్రిడ్జ్ ఆట అంట, బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. హలో